ఏపీలో ఫిబ్రవరి 3వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి బడ్జెట్ సెషన్ కి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఇప్పటికే 3 విడతలుగా సమావేశమైంది. తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు సభ్యులు అంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఆ తరువాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక ఆ మీదట 10 రోజుల పాటు జగన్ కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం, రాజీనామాలు చేయొచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. మరోవైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఈసారి హాజరు కావాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈసారి ఆ మేరకు పార్టీ ముఖ్యులతో మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు అని అంటున్నారు. అసెంబ్లీకి వైసీపీ హాజరు కావాలనే పార్టీ అంతా కోరుతుందని అంటున్నారు. ఇక బడ్జెట్ సెషన్ కు జగన్ హాజరు కావాలని నిర్ణయించుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది. దాంతో ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది కూడా పొందుపరుస్తారు. అలాగే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది చర్చగా ఉంది. వీటిని అన్నిటిని కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారు అని అంటున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా ఆయన అసెంబ్లీ వేదికగానే జవాబు చెబుతారు అని అంటున్నారు. వైసీపీ కనుక బడ్జెట్ సెషన్ కి హాజరైతే మాత్రం ఈసారి హాట్ గానే సభ జరిగే వీలుందని అంటున్నారు. అంతేకాదు వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్ లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తుతోంది, కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటోంది, సభ మొత్తం ఉన్న కూటమి సభ్యులను జగన్ ఏ విధంగా నిలువరించి మాట్లాడతారు, ఇవన్నీ ఆసక్తిని గొలిపే అంశాలుగానే అంతా చెబుతున్నారు.